భారతదేశంలో అనేక రాష్ట్రాలు భూగర్భ జలాలని విపరీతంగా తోడేస్తుంటాయి. ఎందుకంటే అక్కడ సహజ నీటి వనరులు లేకపోవడం. ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి ఒకవైపున కరువు ఉంటుంది, రాయలసీమ, ఉత్తరాంధ్ర, లేకపోతే ఇది రాయలసీమలో కరువు ఉంటుంది, పల్నాడులో కరువు ఉంటుంది. బట్ ఉత్తరాంధ్రలో ఎక్స్ట్రా వర్షాలు పడుతుంటాయి. అదే సందర్భంలో యువతల పక్కన అంటే అక్కడ తుఫాన్ల ఇంపాక్ట్ ఉంటుంది. మిగతా చోట్లన ఈ కుండపోత వర్షాలు, వరదలో ఇంపాక్ట్ ఉంటుంటుంది. వీటి కారణంగా మనకిక్కడ సాగునీటి వనరులు, తాగునీటి వనరులు ఉన్నాయి. అయితే ఇంకా సంపూర్ణంగా లేకపోయినా మన వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో వరకు బోర్ల మీదన, భూగర్భ జలాల మీద ఆధారపడే తక్కువే అన్నటువంటిది తాజాగా లెక్క తేలుతుంది. దేశంలో అందుబాటులో ఉన్నటువంటి భూగర్భ జలాల్లో 2024లో టోటల్గా 60.47% వాటాన్ని జనాలు వాడేశారు. కేంద్ర భూగర్భ జలాల బోర్డు ఈ విషయాన్ని తేల్చి చెప్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి సంయుక్తంగా రూపొందించిన నేషనల్ కంపైలేషన్ ఆన్ డైనమిక్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ ఆఫ్ ఇండియా 2024 నివేదిక ప్రకారం పెద్ద రాష్ట్రాల్లో చూస్తే అతి తక్కువ వినియోగించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అందుబాటులో ఉన్న భూగర్భ జలాల కంటే ఎక్కువగా 100% కంటే ఎక్కువగా వినియోగించిన రాష్ట్రాలు పంజాబ్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, దాద్రా నగర్ హవేలీ, దామన్ డయ్యు 70 నుంచి 90% వినియోగించాయి. ఇదే అయితే 70 నుంచి 90% వినియోగించిన రాష్ట్రాలు తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పుదుచ్చేరి, చండీగఢ్. ఆంధ్రప్రదేశ్ కేవలం 29.83 వినియోగించింది. బీహార్ 45.54, పశ్చిమ బెంగాల్ 45.63. ఇలా చూస్తే తెలంగాణ 45.91, ఒరిస్సా 48.23, మహారాష్ట్ర 52.99, కేరళ 53.78, గుజరాత్ 54.21, మధ్యప్రదేశ్ 58.40, కర్ణాటక 68.44% వాటర్ని వాడేసింది. బట్ ఆంధ్రప్రదేశ్ తక్కువగా వాడింది.